హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నుండి కూడా బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్ నియమించడానికి చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ను కోరిందని అన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతుందో అది మొన్న ఇస్తే నిన్న పత్రికలు కూడా పెద్ద ఎత్తున దానిపైన వార్తలు రాశాయి. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా మా పార్టీ తరఫున నాయకులు మాట్లాడినటువంటి వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే నిన్న సుప్రీంకోర్టులో కేసు దాన్ని మరి ఆల్రెడీ స్పీకర్ గారు తన అభిప్రాయాన్ని, తన తీర్పుని చెప్పాడు కాబట్టి మరి ఈ కేసెస్ను మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి కూడా నేను సుప్రీంకోర్టు ఏదైతే ఎక్స్పెడిషియస్గా స్పీకర్ గారు మరి వాటిని నాన్స్తుండు, వాటిపైన మేము వేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేయడం లేదు, దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి మేము సుప్రీంకోర్టులో వేసిన కేసు నిన్న వచ్చింది. సరే, స్పీకర్ గారు తన అభిప్రాయాన్ని, తన తీర్పుని చెప్పాడు కాబట్టి దాన్ని మరి క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఆ పిటిషన్ కూడా నిన్న సుప్రీంకోర్టులో క్లోజ్ చేశారు. అది కూడా ఈరోజు పత్రికల్లో ప్రచురితమైంది వార్త. అయితే నిన్న మా తరఫునటువంటి న్యాయవాది గారు ఒక సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈయన తీర్పులు ఇస్తున్నాడు కానీ కాపీస్ ఇవ్వడం లేదు. నిన్న ఉదయమే భరత్ గారు మేము మాట్లాడుకున్నాం, మరి హైకోర్టులో వేయాలి కదా పిటిషను, ఏది ఈ స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు పైన మరి హైకోర్టులో వేయాలంటే ఇస్తలేడు కదా అన్న, మరి ఏం చేస్తాం, కాపీసే ఇస్తలేడు, చాలా ఆలస్యం చేశాడు. ఎందుకంటే మీకు తెలుసు, మేము వేసినటువంటి పిటిషన్లకు 2 సంవత్సరాలు విచారించిండు ఆయన. దానం నాగేందర్ గారి పైన 24 మార్చి 28 నాడు వేశాం. కడియం శ్రీయర్ గారి మీద, తెల్లం వెంకట్రావు గారి మీద, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద, కాళ యాదవ్ గారి మీద, సంజయ్ కుమార్ మీద, బండ కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు మీద, ప్రకాష్ గౌడ్ గారు, అరకపుడు గాంధీ, మైపాల్ రెడ్డి గారి పైన దాదాపు 2 సంవత్సరాల క్రితం కేసులు వేస్తే 2 సంవత్సరాల సమయం తీసుకున్నాడు విచారణ కోసమే. పోనీ తీర్పు కాపీలు ఇస్తాడంటే అది కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికీ ఇదివరకు చాలా రోజుల క్రితం ఇచ్చిన కాపీసే అసలు అక్కడ పోయి నిలబడ్డా ఆ ఆఫీస్లో, స్పీకర్ ఆఫీస్లో దాన్ని మా సర్టిఫికేట్ కాపీ కోసం ఆర్డర్ కాపీస్తే కూడా ఇవ్వడం లేదు. అది నేను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తే కేవలము మరి 2 రోజుల లోపల 48 గంటల లోపల కాపీస్ ఫర్నిష్ చేయాలని చెప్పడం జరిగింది. మరి ఇంకా స్పీకర్ గారికి మరి 48 అవర్స్ దగ్గరలో పడ్డది కాబట్టి ఏమి ఇస్తున్నాడో చూద్దాం, అసలు దాంట్లో ఏం రాసిండు ఏందనేది బయటకు వస్తుంది. కానీ ఈరోజు మేము ఈ పత్రికా విలేకరులతో కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. రాజకీయంగా మా పార్టీ నాయకులు, కేటీఆర్ గారు, మిగతా శాసనసభ్యులు, మాజీ మంత్రులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 1985లో రాజ్యాంగ సవరణ 58th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ 10th షెడ్యూల్ని ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 10th షెడ్యూల్ ఒక చట్టమే తీసుకొచ్చేసి రాజ్యాంగంలో పెట్టారు. చట్టాలు ఉంటాయి. కానీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఏమనుకున్నారు, ఇది చాలా ఆయారాం గయారాంలు, అసలు ప్రజాస్వామ్యానికి అది గొడ్డలు పెట్టైపోయింది, పార్టీ ఫిరాయింపులు అనేది ఇది అయిపోయింది, దీన్ని అరికట్టాలి కాబట్టి రాజ్యాంగంలో పట్టిన దీన్ని పొందపరచాలని చెప్పి 53వ రాజ్యాంగ సవరణ చేసి 1985లో మరి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టం అది. వచ్చిన తర్వాత మరి కాలం గడుస్తున్న కొద్దీ
కొన్ని అవాంతరాలు, దానికి తూట్లు ఒడిసేటువంటి విషయాలు కూడా రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు చూసారు. మొదటిగా ఈ రాజ్యాంగంలో పెట్టింది 53rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పొందపరిచిన దాంట్లో ఏమన్నారంటే 1/3 ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్లో 1/3 1/3% మంది సభ్యులు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు 1/3 వాళ్ళు మేము పార్టీ విడిపోతున్నామంటే పర్వాలేదు, అది డిస్క్వాలిఫికేషన్ కింద రాదు, అనర్హత కింద రాదు, పార్టీ చీలిపోయేది. కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని పాలసీ మ్యాటర్స్ మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటే మరి ప్రజాస్వామ్యం లోపల అలాంటి హక్కు ఉండాలి కదా అని చెప్పి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ గారు ఆ ప్రొవిజన్ పెట్టారు. ఏమైపోయింది మరి 1/3 అంటే చాలా తక్కువ మంది, అంటే 50 మంది ఉంటే ఒక 15 మంది వెళ్ళిపోవచ్చు మొదటి దశలో, మళ్ళా మిగిలిన 35 మళ్ళీ ఒక 15 మంది పోవచ్చు. ఇది బాగా లేదని చెప్పి మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2003లో కాన్స్టిట్యూషనల్ 91 అమెండ్మెంట్ 2003లో తీసుకొచ్చారు. ఇది కొంచెం కట్టుదిట్టం చేయాలి, మరి ఎక్కువ మంది విభేదిస్తేనే పార్టీ చీలిక కింద మనం ఒక అభిప్రాయానికి రావాలని చెప్పేసి 2/3 చేశారు. కాబట్టి ఇంకా కొంత అరికట్టగలుగుతామని చెప్పి ఒక అభిప్రాయంతో ఉన్నది. ఈ రాజ్యాంగం. మరి ఇప్పుడు నాయకుడు దీన్ని రోజు పట్టుకొని తిరుగుతాడు. ఎవరు పొద్దున్నైతే తెలంగాణ పట్టుకొని తిరిగేటోళ్ళు ఎవరు ఇప్పుడు దేశంలో రాజ్యాంగాన్ని? రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లోక్సభలో. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రియమైన శిష్యుడు ఎవరు? రాహుల్ గాంధీకి. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని చంపేసిండు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ భర్త, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టాన్ని ఇలా నిర్వీర్యం చేసేసి అబాసుపాలు చేసి రాజ్యాంగంలో అది ఉండడం తప్పు, ఇంత మంచి రాజ్యాంగంలో ఇలాంటి ఆ 10th షెడ్యూల్ని అంత అపహాస్యం చేసాడు, అంత నవ్వుల పాలు చేసిండు మన స్పీకర్ ప్రసాద్ గారు. అపహాస్యం చేశాడు, నవ్వుల పాలు చేశాడు. ఏం దొరకబట్టిండు? కొత్త సూత్రం ఏం దొరకబట్టిండు? రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రసాద్ గారు ఏం దొరకబట్టిండు? పార్టీ మారినా కూడా నేను మారలేదని చెప్తే అయిపోతుంది. ఇంకా దీనికి ఎవడేం చెప్తాడు? పార్టీ మారి నేను మారలేదు అంటే సరిపోతుంది. ఇంకా ఈ 10th షెడ్యూల్ ఎందుకు ఉండాలి రాజ్యాంగంలో? ఎవడైనా మారచ్చు, నేను మారలేదు అని చెప్పి స్పీకర్ కూడా లెటర్ ఇస్తే ఇది పెద్ద. ఇప్పుడు ఇది ఉత్తగా పోదు. ఇది ఈ దేశం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. కొంత సమయం పడుతుండొచ్చు అర్థం కావడానికి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకి, పార్లమెంటేరియన్స్కి, ముఖ్యంగా పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్టులకి, ఎడిటోరియల్ బోర్డు మెంబర్స్కి, వీళ్ళకి అందరికీ ఈ ఆర్డర్ కాపీలు వచ్చిన తర్వాత చదివిన తర్వాత అర్థమవుతుంది ఎంత అపహాస్యం చేసిండు రాజ్యాంగాన్ని. అంటే ఇప్పుడు ఎవడైనా పార్టీ మారచ్చు, నీ పార్టీ మారలేదని చెప్పేసి రాయొచ్చు. ఇంకా ఎక్కడ దాకా తీసుకుపోయినరు? జాతీయ జెండాను కూడా అపహాస్యం చేశారు. కాంగ్రెస్ జెండాని, కాంగ్రెస్ కండువాని మన రేవంత్ రెడ్డి కప్పితే, అది కాంగ్రెస్ పార్టీ కాదు, జాతీయ చిహ్నం కదా, 3 రంగులు అని అపహాస్యం చేశారు. పత్రికల్లో చూసిన, నేను మాట్లాడాను కాంగ్రెస్ పార్టీ నాయకులు. పైపెచ్చు ఇవాళ ఇంకేమన్నాడు? ఇంకా మోస్ట్ అందరం ఏమనుకున్నాం, మీ విలేకరులు కానీ, మేధావులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఏకంగా వాళ్ళందరూ వేరు. కానీ ఇంకా కడియం శ్రీహరును, దానం నాగేందర్ అయితే అవుట్ అవుతారు. ఇంకా 2 ఎన్నికలు వస్తాయి మీరని ఇంక రోజు మీరు ఇక్కడ మా కారిడార్లో ఎప్పుడు వస్తాయి ఖైరతాబాద్ క్యాండిడేట్ ఎవరు, లేకపోతే గన్పూర్ క్యాండిడేట్ ఎవరు అని ఇంకా మీరు మాట్లాడుతుంటే మేము విన్నాం. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, కడియం శ్రీహర్ గారు నేను కూడా టీఆర్ఎస్ అన్న తర్వాత ఇంకా అవుట్, ఈ వికెట్ పడతలేదు అనుకున్నాం. అరే నేనైతే దానం నాగేందర్ని ఎట్లా తప్పిస్తాడు ఎవరు స్పీకరు రేవంత్ రెడ్డి అంటే
మహా తెలివికల్లుడు రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ ఏమైతుంది ఎట్లా కొట్టుకుపోతే కానీ ఇప్పుడైతే సమయం కావాలి మనకు. ఎందుకు సమయం? ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేరు, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవలేము, బై ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు సమయం కావాలి. మంచిదో పిచ్చి ఆర్డర్ అయితే ఏదైనా పర్వాలేదు, రేపు కోర్టులో చూసుకుందాము, కానీ మనకు సమయం, వీ హ్యావ్ టు బై టైం అనేటువంటి ఆలోచనతోని ఇలా దానం నాగేందర్ది కూడా ప్రసాద్ గారు, స్పీకర్ గారు, ఈయన కూడా పార్టీ మారలేదని చెప్పాడు. ఇట్లా చెప్పగలుగుతాడు ప్రసాద్ గారు, ఇట్లా చెప్పగలుగుతాడు ఈయన పార్టీ మారలేదని? ఎందుకంటే ఆయనే కాంగ్రెస్తోని బీఫామ్తోని నామినేషన్ ఫిల్అప్ చేసి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి నామినేషన్ ఫైల్ చేసిండు. ఈ దేశంలో ఇది ఎవ్వరు అనుకోలేదు. దీన్ని కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు అని చెప్పే గొప్ప తీర్పు ఈ ప్రసాద్ గారు ఇస్తారని అయితే ప్రపంచంలో ఎవడనుకోలేదు. ఏ రాజ్యాంగ నిపుణులు కానీ రాజ్యాంగం పట్ల అవగాహన ఎవ్వడు అనుకోలేదు. ఎందుకంటే ఈ చట్టంలో చాలా స్పష్టంగా ఏం చెప్తుంది? క్లాస్ 2(1) ఇఫ్ హీ హ్యాస్ వాలంటరీలీ గివెన్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పొలిటికల్ పార్టీ. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ నేను ఒకటేసారి 2-3 పార్టీలకి పోటీ చేయొచ్చా? డిబేట్. ఇప్పుడు ఈ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే వ్యక్తి ఒకటేసారి 2-3 పార్టీలు కూడా పోటీ చేయొచ్చు అన్నట్టు చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ ప్రసాద్ గారు, స్పీకర్ గారు. చాలా క్లియర్, ఇఫ్ హీ హాస్ వాలంటరీ గివెన్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పొలిటికల్ పార్టీ, ఇప్సో ఫ్యాక్టో, అంటే తనంతట తానే. అంటే ఇది ఎట్లుందంటే కోర్టులో జడ్జి గారి ముందు హత్య చేసి ఈయన ఏలేదని జడ్జి గారు తీర్పిచ్చినట్టున్నది. జడ్జి గారు కూర్చున్న ముందే హత్య ఎవడ నిందితుడు హత్య చేసి అప్పటికీ జడ్జి గారు చేయలేదు, నా ముందు చేయలేదు అనేటట్టున్నది. ఇది ఆయన స్పీకర్, ఈ రాష్ట్ర శాసనసభకు అధిపతి, వారి శాసనసభ్యుడు ఇదే రాష్ట్రంలో పార్లమెంటుకు పోటీ చేస్తాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్ ఫైల్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది, రాహుల్ గాంధీ గారు బీఫామ్ ఇస్తారు, ఈడ పోటీ చేస్తాడు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించలేదని చెప్పి ఈయన తీర్పిచ్చాడు. ఇది అసలు ఎడిపోతుంది. ఆ కుర్చీకే, స్పీకర్ పదవికే కలంకం తెచ్చిండు ప్రసాద్ గారు. అది కుర్చీ ఎల్లకాలం ఉండదు కదా. ఇంత రాజ్యాంగాన్ని ఇంత అబాసు పాలు చేసినందుకు వీళ్ళకు ప్రజల చేతుల శిక్ష పడక తప్పదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈ సుప్రీం ఇండియన్ డెమోక్రసీలో. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ, ఇదే రాజ్యాంగ సవరణ చేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ రోజు టీవీలు లేవు, పేపర్లు ఇన్ని లేవు, సోషల్ మీడియా లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు ఒకటే తీర్పిచ్చి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినందుకు, అపోజిషన్ పార్టీ నాయకులను జైల్లో పెట్టినందుకు తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసిండ్రు ఇందిరాగాంధీని. ఈ రాజ్యాంగం అంత గొప్పది. ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినందుకు స్పీకర్ గారు డెఫినెట్గా ఆయన మానసికంగా మనోవేదనకు గురవుతుండొచ్చు. నేను అంటున్నాను, బికాజ్ ఆయన చదువుకున్నతను, రాజకీయ ఒత్తిడిలకి లొంగిపోవచ్చు బహుశా. రాహుల్ గాంధీ ఏం జవాబు చెప్తాడు? అసలు ముఖ్యమైనది ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం మేము పెట్టాలనుకున్న ముచ్చట గదే. అసలు రాహుల్ గాంధీ, నువ్వు అనర్హుడివి, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడానికి నువ్వు అనర్హుడివి. నీ పార్టీ, నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ స్పీకరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. పోనీ ఆ చట్టం తెచ్చింది ఎవరు? మీ నాయన రాజీవ్ గాంధీ గారు. ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి,
అరికట్టాలని చెప్పి అంత ఒక మంచి ఆలోచనతోని 1985లో రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చిన చట్టాన్ని ఇలా చంపేసినావు నువ్వు మిస్టర్ రాహుల్ గాంధీ. ఎలా 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 న్యాయ నిపుణులు కానీ న్యాయవాదులు కానీ న్యాయాన్ని నమ్ముకున్న దేశ ప్రజలు 130 కోట్ల ప్రజలు ఏం భావించాలి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు? అసలు నా దృష్టిలో ఇప్పుడు 10th షెడ్యూల్ అనేది లేనేలేదు. ఎందుకంటే దాన్ని చంపేసేసినావు. నువ్వు పార్టీ మారచ్చు, నేను పార్టీ మారలేదని చెప్పి ఒక అఫిడవిట్ రాసి పడేస్తే కథ ఇంకెందుకు? తర్వాత ఒకేసారి ఒక పార్టీ ఎమ్మెల్యే నేను ఇదివరకు చూసేదంటే పార్టీ రాజీనామా చేసి పోటీ చేసిన చూసిన ఇప్పటిదాకా నిన్నదాకా. ఇప్పుడు పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచి రేపు బీజేపీ నుంచి కూడా పోటీ చేయొచ్చు. రేపు బీజేపీ నుంచి గెలిచినోడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయొచ్చు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పోటీ చేసి గెలిచినోడిని కాంగ్రెస్ నుంచి ఎంపీ చేసిన తర్వాత నువ్వు కరెక్ట్ అన్న తర్వాత ఇంకా అన్నీ జరుగుతాయి ఈ దేశంలో. రేపు వాడు కొత్తోడు వస్తాడు, నేను ఒకటేసారి 3 రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తా అంటాడు. పార్టీలు టికెట్లు ఇచ్చినాయి అనుకో, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్. వీఆర్ రిక్వెస్టింగ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్ అండ్ ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ అసలు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేయాలి ఈ తీర్పుకు వ్యతిరేకంగా నా డిమాండ్. వి విల్ రైట్ ఎ లెటర్. మేము లెటర్ రాస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ అఫెన్స్ అంటున్నా నేను. ఓ విధంగా దిస్ అన్ అఫెన్స్. ఇట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్. రేపు నేను అడుగుతా ఎలక్షన్ కమిషన్ వెదర్ ఏ పర్సన్ కెన్ కాంటెస్ట్ ఆన్ 2-3 పొలిటికల్ పార్టీస్ ఎట్ ఏ టైం. పెద్ద పార్టీలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. చాలా పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో, 120 పార్టీలు ఉన్నాయి. ఒకసారి పోటీ చేయొచ్చా? అచ్చా, ఒకే కాన్స్టిట్యూన్సీని 3 పార్టీలు పోటీ చేస్తా అంటాడు. అది కూడా కరెక్ట్ అనొచ్చు మిస్టర్ ప్రసాద్ గారు. ఒకటే కాన్స్టిట్యూన్సీ నేను అన్ని పార్టీలు నేనే పోటీ చేస్తాను. అరే ఇవన్నీ మీరు నవ్వుతాను ఉన్నాయి, ఆలోచనలు వస్తాయి ఎట్లాంటివి. నేనే 3 పార్టీ నుంచి పోటీ చేస్తా ఒకటే కాన్స్టిట్యూన్సీలో, 3 కాన్స్టిట్యూన్సీలు కాదు అని కూడా కొత్త రకం ఆలోచన రావచ్చు ఈ దేశంలో. ఇలాంటి తీర్పులు ఇస్తే, దిక్కుమాల తీర్పులు ఇస్తే. ఎస్, ఐఎమ్ వెరీ సీరియస్. ఇంత అపహాస్యం చేస్తారా రాజ్యాంగాన్ని? ఎట్లా చేస్తున్నావు? అండర్ వాట్ అథారిటీ? అసలు ఒకసారి సమాజ్వాదీ పార్టీ నుండి బీఎస్పీ పార్టీకి వెళ్తే డయస్ మీద నిలబడితే స్పీకర్ డిస్క్వాలిఫై చేసినట్టు తెల్లారి నోటీస్ కూడా ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కూడా దాన్ని కరెక్ట్ అని చెప్పింది. ఒక పార్టీ నుండి గెలిచినటువంటి ఒక వ్యక్తి బహిరంగ సభలో వేరే పార్టీ డయస్ మీద ఉన్నందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ఈ రాజ్యాంగం ద్వారా ఆ స్పీకరు, ఉత్తరప్రదేశ్ స్పీకర్ గారు 24 అవర్స్లో తీసేస్తే అతను సుప్రీంకోర్టు దాకా పోయినప్పుడు సుప్రీంకోర్టు సెడ్ ఎస్ అని చెప్పింది. ఇలాంటి తీర్పులు ఈ దేశంలో చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా ఇలాంటి జరిగినప్పుడు ఇది మా బాధ్యత. దీనిపైన కొంత వివరణ ఇవ్వడానికి మాత్రమే ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాము. ఇంకా మీకు డీటెయిల్స్, కేసులు వేసినాయి అవన్నీ కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పినాము. అవన్నీ కూడా మేము మళ్ళీ రేపు మా అడ్వకేట్స్ మేము జడ్జిమెంట్ చూసేసుకొని మేము హైకోర్టులో మేము పిటిషన్ ఫైల్ చేయబోతున్నాము. హైకోర్టులో డెఫినెట్గా ఈ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆర్డరు డెఫినెట్గా 100% ఇట్ విల్ బి క్వాష్డ్. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.
హాయ్ దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.